Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 17th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్నటి టాపిక్ కంటిన్యూషన్ అండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 5 దేశాల పర్యటన. ప్రైమ్ మినిస్టర్ మోడీస్ 5 నేషన్ టూర్. మోడీ గారి 5 దేశాల పర్యటనలో భాగంగా మనము యుఏఈ కంట్రీతో కుదిరిన ఒప్పందాల గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ యుఏఈ కంట్రీ తర్వాత నెదర్లాండ్స్ కంట్రీకి వెళ్ళారు. అక్కడ కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ నెదర్లాండ్స్ విషయానికి వస్తే ఇది యూరప్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో మెంబర్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సభ్య దేశము. నెదర్లాండ్స్కి క్యాపిటల్ వచ్చేసి ఆమ్స్టర్డామ్ రైట్. దీన్నే హాలండ్ అని కూడా పిలుస్తారు. ఈ కంట్రీని హాలండ్. జనరల్గా నెదర్లాండ్స్ కంట్రీ అంటే హాకీలో చాలా ఫేమస్ కంట్రీ, హాకీలో చాలా అద్భుతంగా ఆడుతుంది ఈ దేశము. మరి ఇప్పుడు ఈ నెదర్లాండ్స్ కంట్రీ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 17 ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కుదిరాయి. 17 ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్స్ తెలుసుకుందాం. హైలైట్స్ ఇక మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నెదర్లాండ్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సిండేది లాస్ట్ ఇయర్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఏం టాపిక్? గుజరాత్లోని లోథల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, గుజరాత్లోని లోథల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్, ఈ లోథల్లోని సముద్ర వారసత్వ కాంప్లెక్స్ని డెవలప్ చేయడానికి నెదర్లాండ్స్ కంట్రీతో ఇండియన్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఒక ఒప్పందం కుదుర్చుకునింది. మ్యారిటైమ్ అగ్రిమెంట్, సముద్రయాన ఒప్పందము. సో ఇమ్మీడియట్గా మనకు అట్లాగా ఐడియా రావాలండి, గుర్తు చేసుకోవాలి లాస్ట్ ఇయర్. సో మరి ఇక్కడ ముఖ్యమైన ఒప్పందాలు తెలుసుకునే ముందు నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ గురించి తెలుసుకుందాం. నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ రాబ్ జెట్టెన్. నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ రాబ్ జెట్టెన్. ఇక మోడీ గారు డచ్ రాయల్ ఫ్యామిలీ. డచ్ అంటే ఇక్కడ డచ్ దేశస్తులు అంటే నెదర్లాండ్స్ దేశస్తులు. డచ్ రాయల్ ఫ్యామిలీని కూడా మీట్ అయ్యారు మోడీ గారు. సో మరి ఇక్కడ ముఖ్యమైన ఒప్పందాలు తెలుసుకుందామండి. కొన్ని ముఖ్యమైన రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. అవి ఏంటివి అంటే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, ఎడ్యుకేషనల్ రీసెర్చ్ విద్యారంగ సహకారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు. అందులో మొట్టమొదటి ఒప్పందము సెమీ కండక్టర్ కోఆపరేషన్కి సంబంధించి. సెమీ కండక్టర్ రంగంలో సహకారాన్ని అందించడానికి భారత్కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ నెదర్లాండ్స్కు చెందిన ఏఎస్ఎంఎల్ అనే ఒక కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. భారత్కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ నెదర్లాండ్స్కు చెందిన ఫేమస్ సెమీకండక్టర్ కంపెనీ ఏఎస్ఎంఎల్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఈ ఏఎస్ఎంఎల్ కంపెనీ గురించి నేను నెక్స్ట్ స్లైడ్స్లో తర్వాత వచ్చే కరెంట్ అఫైర్స్లో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఇది చాలా ఇంపార్టెంట్ కంపెనీ. సో సెమీకండక్టర్ రంగానికి సంబంధించి. మరి ఇక ఇంకా ముఖ్యమైన ఒప్పందాల విషయానికి వస్తే త్రిపురలో ఫ్లోరికల్చర్ను ప్రమోట్ చేయడం కోసం ఇండో డచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. త్రిపుర రాష్ట్రంలో ఈ పూల సాగుని ప్రోత్సహించడానికి ఇండియా మరియు నెదర్లాండ్స్ కలిసి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. అలానే కర్ణాటకలోని బెంగళూరులో డైరీ రంగంలో శిక్షణ ఇవ్వడం కోసం ఒక ఇండో డచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. బెంగళూరులో డైరీ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక ఇండియాకు చెందిన నలంద యూనివర్సిటీ మరియు నెదర్లాండ్స్కు చెందిన గ్రోనింగెన్ యూనివర్సిటీ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. గ్రోనింగెన్ యూనివర్సిటీ ఇది అకాడమిక్ రీసెర్చ్కి సంబంధించి, విద్యారంగ సహకారానికి సంబంధించి. ఇక అలానే రెన్యూబుల్ ఎనర్జీ పైన ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు. పునరుత్పాదక శక్తి వనరులు అంటే సోలార్, విండ్ అటువంటివి. ఇక అలానే గ్రీన్ హైడ్రోజన్ రంగంలో కూడా పరస్పర సహకారాన్ని పెంపొందించుకోబోతూ ఉన్నారు. గ్రీన్ హైడ్రోజన్ రోడ్ మ్యాప్ని కూడా లాంచ్ చేశారు. ఇక కీలకమైన ఖనిజాల విషయంలో సహకారాన్ని మనము పెంచుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. క్రిటికల్ మినరల్స్ లైక్ లిథియం, కోబాల్ట్, నికెల్ అటువంటివి. ఇండియాలో క్రిటికల్ మినరల్స్ ఎన్ని ఉన్నాయండి మనం డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద భారత ప్రభుత్వం 30 టైప్స్ ఆఫ్ మినరల్స్ని, 30 రకాల ఖనిజాలని క్రిటికల్ మినరల్స్గా ప్రకటించింది అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం క్లియర్గా ఇవన్నీ కూడా. ఇక అలానే నీటి వనరుల నిర్వహణకు సంబంధించి నెదర్లాండ్స్ ప్రభుత్వము అవసరమైన మద్దతు భారతదేశానికి అందించబోతా ఉంది. గుజరాత్లోని కల్పసార్ అనే ఒక రిజర్వాయర్ ప్రాజెక్టుకి నెదర్లాండ్స్ సపోర్ట్ ఇవ్వబోతా ఉంది. గుజరాత్లోని కల్పసార్ అనే ఒక రిజర్వాయర్ ప్రాజెక్టుకి నెదర్లాండ్స్ సపోర్ట్ ఇవ్వబోతా ఉంది.
సో ఇవి ముఖ్యమైన ఒప్పందాలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా ఈ యొక్క సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఎంఓఈ బాగా గుర్తుపెట్టుకోండి. ఏఎస్ఎంఎల్ కంపెనీ నెదర్లాండ్స్ అని గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది డచ్ దేశంతో కుదిరిన కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు. సో ఇదే అండి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్. ఇక నెక్స్ట్ క్లాసెస్లో మిగతా 3 దేశాల పర్యటన గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇక ఇంకొక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు నెదర్లాండ్స్ దేశ ప్రభుత్వం. 11వ శతాబ్దపు చోళుల రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి ఇచ్చిన నెదర్లాండ్స్. 11వ శతాబ్దపు చోళుల రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి ఇచ్చిన నెదర్లాండ్స్. ఇండియా నెదర్లాండ్స్ సాంస్కృతిక సహకార ఒప్పందంలో భాగంగా 11వ శతాబ్దానికి చెందిన చోళుల రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి ఇచ్చింది. కల్చరల్ కోఆపరేషన్లో భాగంగా నెదర్లాండ్స్ కంట్రీ 11th సెంచరీకి చెందిన చోళా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ని ఇండియాకి రిటర్న్ చేసింది. మరి జనరల్గా మీరు చూస్తే ఇటువంటి జనరల్గా ఈ డచ్ వాళ్ళు పరిపాలించినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఏం చేస్తారు, మన దేశంలో ఉన్న ముఖ్యమైన ఇటువంటి సాంస్కృతిక సంపదను వాళ్ళ దేశాలకు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ మ్యూజియాల్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఇటువంటి వాటిని ఏమంటారు, యాంటిక్విటీస్ లేదంటే ఆర్టిఫ్యాక్ట్స్ అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆర్టిఫ్యాక్ట్స్ అంటే ఈ యొక్క కళాఖండాలు అంటారు కదా, అటువంటివి. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఆ కాపర్ ప్లేట్స్, ఆ యొక్క రాగి ఫలకాలు ఏ రాజుల గురించి తెలుపుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఈ కాపర్ ప్లేట్స్ ఉన్నాయి, ఇక్కడ చుట్టూ కూడా దీనికి ఒక బ్రాస్ రింగ్ ఉంది, బ్రాస్ కాదు బ్రాంజ్ రింగ్, కాంస్యంతో తయారు చేసిన ఒక రింగ్ ఉంది, అంటే వీటిని కట్టేయడానికి ఇట్లా అన్నీ. సో ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేద్దాం. వీటినే లీడెన్ కాపర్ ప్లేట్స్ అని కూడా పిలుస్తారు. లీడెన్ కాపర్ ప్లేట్స్ ఎందుకంటే ఈ యొక్క కాపర్ ప్లేట్స్ని నెదర్లాండ్స్లోని లీడెన్ యూనివర్సిటీలో భద్రపరిచారు. నెదర్లాండ్స్లోని లీడెన్ యూనివర్సిటీలో వీటిని స్టోర్ చేశారు, ప్రిజర్వ్ చేశారు. సో లీడెన్ కాపర్ ప్లేట్స్. మరి ఇక్కడ మనకి ఫస్ట్ చోళా కింగ్డమ్ అంటేనే గుర్తు రావాల్సిండేది ఫౌండర్ పేరు గుర్తు రావాలి. ఫౌండర్ ఎవరండి? చోళా సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు? విజయలాయ. తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించారు కదా. చోళులు అంటేనే గుర్తు రావాల్సినది స్ట్రాంగ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, అద్భుతమైన స్థానిక సంస్థలు. మనం కదా ఇప్పుడు 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ స్థానిక సంస్థల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ పంచాయతీలు, మున్సిపాలిటీలని చోళుల కాలంలోనే అద్భుతమైన స్ట్రాంగ్ లోకల్ గవర్నమెంట్స్ ఉండేవి. అది కూడా మీరు మిడివల్ హిస్టరీలో చదువుతారు ఆ పాయింట్, రైట్. ఇక మరి ఈ యొక్క కాపర్ ప్లేట్స్ ఏం చెప్తా ఉన్నాయి అంటే, ఈ యొక్క చోళుల కాలంలో సౌత్ ఈస్ట్ ఏషియాతో ఏ విధంగా మనకి సముద్రయాన సంబంధాలు ఎలా ఉండేవి, ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో మ్యారిటైమ్ రిలేషన్స్, నావల్ ట్రేడ్, నౌకా వాణిజ్యం ఎలా ఉంది అని చెప్పేసి ఆ వాణిజ్యం గురించి తెలిపేవే ఈ కాపర్ ప్లేట్స్. ముఖ్యంగా ఆ చోళుల కాలంలో మత సామరస్యం ఉండేది, రిలీజియస్ హార్మోనీ ఉండేది అని చెప్పేసి ఈ కాపర్ ప్లేట్స్ చెప్తా ఉన్నాయి. రిలీజియస్ హార్మోనీ అంటే తెలుగులో మత సామరస్యం, అన్ని మతాలు ఒక్కటే, అందరూ కలిసిమెలిసి ఉందామని. మరి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాయి ఈ కాపర్ ప్లేట్స్ విషయానికి వస్తే, ఆ రోజుల్లో చోళులు అనైమంగళం అనే ఒక విలేజ్ని, అనైమంగళం అనే ఒక గ్రామాన్ని సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలోని ఒక బౌద్ధ విహారానికి దానంగా ఇచ్చారు. చోళా పీరియడ్లో అనైమంగళం అనే ఒక విలేజ్ని సౌత్ ఈస్ట్ ఏషియాలోని బుద్ధిస్ట్ విహారాకి డొనేషన్గా ఇచ్చారు. ఇక్కడ విహారాలు మళ్ళీ మీరు ఏన్షియంట్ హిస్టరీ చదువుతారు. ఒక్కసారిగా ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్పేది ఒకటే అండి, మన కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఏన్షియంట్ హిస్టరీలో చదువుతారు చైత్య విహార అని చెప్పేసి, చైత్య విహార. చైత్య అంటే ఏంటివి? బౌద్ధ భిక్షువులు ప్రార్థనలు చేసుకునే ప్రదేశాలు, ప్రేయర్ హాల్స్, చైత్యాస్. విహారాలు అంటే బౌద్ధ భిక్షువులు, ఆ మాంక్స్ ఉంటారు కదా, ఆ బౌద్ధ మత గురువులు, వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్రదేశాలు, వాళ్ళు హ్యాపీగా విశ్రాంతి తీసుకునే ప్లేసెస్ విహారాలు. అది అడిగిన సందర్భాలు ఉన్నాయి గతంలో ఎగ్జామ్లలో. చైత్య విహార, విహారము అట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. విహారం అంటే విహారయాత్ర, రెస్ట్ తీసుకుంటారు ఆ ప్లేస్, అట్లా గుర్తుపెట్టుకోండి. సో మనకి చోళా కింగ్డమ్ ఫౌండర్ గురించి కూడా తెలుసుకున్నాం. మరి కాపర్ ప్లేట్స్ ఏ లాంగ్వేజెస్లో ఉన్నాయి, వీటిపైన ఎవరి పేర్లు ఉన్నాయి అంటే, మీరు ఇక్కడ చూస్తే ఈ యొక్క బ్రాంజ్ రింగ్ ఏదైతే ఉందో దీనిపైన, ఈ బ్రాంజ్ రింగ్ పైన చోళ రాజు అయిన రాజేంద్ర చోళవన్ యొక్క రాజశాసనం ఉంది, రాజముద్ర ఉంది. ఆ యొక్క బ్రాంజ్ రింగ్ పైన చోళా కింగ్ రాజేంద్ర చోళవన్ యొక్క సీల్ ఉంది.
మరి ఇవి ఏ లాంగ్వేజెస్లో ఉన్నాయంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో మరియు తమిళ్ లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి. సాంస్క్రిట్ తమిళ్ లాంగ్వేజ్లో ఉన్నాయి ఈ యొక్క ఫలకాలు. అలానే కొన్ని ప్లేట్ల పైన మరొక చోళ కింగ్ కులుత్తుంగ చోళవన్కి సంబంధించిన రాజశాసనాలు కూడా ఉన్నాయి. కులుత్తుంగ చోళవన్కి సంబంధించిన సీల్స్ కూడా ఈ ఇన్స్క్రిప్షన్స్ పైన ఉన్నాయి. సో ఇది అండి నెదర్లాండ్స్ అప్పగించిన చోళుల రాగి ఫలకాలు. ఇక్కడ ఫౌండర్ గుర్తుపెట్టుకోండి, మీకు హిస్టరీ కొన్ని పాయింట్లు కవర్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్, హేగ్ ఆర్బిట్రేషన్ను తిరస్కరించిన భారత్. సింధు జలాల నది ఒప్పందానికి సంబంధించండి. సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి నెదర్లాండ్స్లోని హేగ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనే ఒక కోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పుని భారత ప్రభుత్వం వ్యతిరేకించింది, తిరస్కరించింది. ఈ యొక్క టాపిక్ దేనికి సంబంధించి అంటే ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి. ఈ ఇండస్ వాటర్ రివర్కి సంబంధించి నెదర్లాండ్స్లోని హేగ్ సిటీలో ఉన్న పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, దీనినే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని కూడా అంటారు. నెదర్లాండ్స్లోని హేగ్లో ఉన్న పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఒక వర్డిక్ట్, ఒక అవార్డు ఇచ్చింది. అవార్డు అంటే తీర్పు అని కూడా వస్తుంది మీనింగు. అయితే ఆ యొక్క అవార్డుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసింది, తిరస్కరించింది, ఒప్పుకోలేదు. మరి ఇక్కడ ఏం చెప్పింది అసలు, అది ఏం చెప్పింది అనేది ఇంకా డీటెయిల్గా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయలేదండి. కానీ జస్ట్ కేవలం ఒక ఆందోళన వ్యక్తపరిచింది. ఈ యొక్క ఇండస్ రివర్ పైన, సింధు నదీ జలాలపైన ఇండియా అనేది కొన్ని ప్రాజెక్ట్స్ కడతా ఉంది. దీనివల్ల పాకిస్తాన్ యొక్క వాటర్ సెక్యూరిటీ, పాకిస్తాన్కి సంబంధించి నీటి సమస్య వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఒక ఆందోళన వ్యక్తపరిచింది పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. మరి ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, ఒకసారి ఆ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ గురించి తెలుసుకోవాలి, తర్వాత పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, దీన్నే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఆర్బిట్రేషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుగులో ఆర్బిట్రేషన్ అంటే వివాద పరిష్కారమే ఆర్బిట్రేషన్. మరి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏం చేస్తుందంటే జనరల్గా ఇందులో ఉన్న సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో, సభ్య దేశాలు కావచ్చు, అలానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అలానే ప్రైవేట్ ప్లేయర్స్, ప్రైవేట్ సంస్థలు ఉంటాయి కదా, వాటి మధ్య ఏవైనా వివాదాలు తలెత్తితే, ఉదాహరణకు భూ వివాదాలు, టెరిటోరియల్ డిస్ప్యూట్స్, లేదా మ్యారిటైమ్ డిస్ప్యూట్స్, ఈ యొక్క సముద్ర జలాలకు సంబంధించి ఏమైనా వివాదాలు తలెత్తినా, ఏదైనా మానవ హక్కులకు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తినా, ఉల్లంఘనలు జరిగినా, మానవ హక్కులకు సంబంధించి ఏవైనా ఉల్లంఘనలు జరిగినా అటువంటి వాటిపైన తీర్పునిస్తుంది, పరిష్కారం చేస్తుంది అనమాట. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏం చేస్తుంది, ఇందులో ఉన్న మెంబర్ కంట్రీస్ కావచ్చు, అందులో ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ప్లేయర్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మధ్య ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే, లైక్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్, మ్యారిటైమ్ డిస్ప్యూట్స్, హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఏవైనా వైలేషన్స్ జరిగినా అటువంటి వాటిపైన ముఖ్యంగా ట్రేడ్కి సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి ఏవైనా వివాదాలు వచ్చినా వాటిని సెటిల్ చేస్తుంది పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఎక్కడ ఉంది? హేగ్, నెదర్లాండ్స్. బట్ ఇండియా ఏమని చెప్తోందంటే మేము దీన్ని అసలు ఒప్పుకోము, ఎందుకంటే దీని ఏర్పాటే చట్టబద్ధంగా జరగలేదు, దీని ఏర్పాటే చట్టవిరుద్ధము, ఇల్లీగలు, లెజిటిమేట్ కాదు అని చెప్పేసి ఇండియా వ్యతిరేకించింది. సో ఈ కాంటెక్స్లో ఒక్కసారి అది ఎప్పుడు ఏర్పాటైందో ఇయర్ రాసుకోండి. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ 1899లో ఇందులో సుమారుగా 128 దేశాలు ఉన్నాయి. హేగ్, నెదర్లాండ్స్, రైట్. మరి ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ విషయానికి వస్తే, ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు కుదిరింది మనం డిస్కస్ చేసుకున్నాం. 1960లో ఇండియాకి పాకిస్తాన్ మధ్య కుదిరింది. వరల్డ్ బ్యాంక్ అనేది మధ్యవర్తిత్వం చేయడం ద్వారా, వరల్డ్ బ్యాంక్ మీడియేటర్గా వ్యవహరించడం ద్వారా ఇండస్ వాటర్ ట్రీటీ కుదిరింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సింధు నదీ జలాలు ఏవైతే ఉన్నాయో, సింధు నది జలాలు, దాని ఉపనదుల జలాలను ఇరు దేశాలు కూడా ఉపయోగించుకోవాలి. ఇండస్ వాటరు, ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్కి సంబంధించిన వాటర్స్ని బోత్ కంట్రీస్ యూటిలైజ్ చేసుకోవాలి. మరి ఇందులో భాగంగా ఈ యొక్క ఇండస్ రివర్కి సంబంధించి తూర్పు దిక్కున ప్రవహించే నదులు, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉంటాయో, అంటే బియాసు, రావి, సట్లజ్ నదులకు సంబంధించిన నీళ్లను వినియోగించుకునే హక్కు భారతదేశానికి ఉంటుంది, అపరిమిత స్థాయిలో ఉంటుంది. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, బియాసు, రావి, సట్లజ్, ఈ యొక్క రివర్స్ పైన మనకి ఇండియాకి కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. అన్రెస్ట్రిక్టెడ్ యూజ్ అంటే వీటిని మనం ఏ స్థాయిలో ఉన్నా వీటిని ఉపయోగించుకోవచ్చు. అదే
పశ్చిమ దిక్కున ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇండస్, జీలం, చినాబ్ వీటిపైన పాకిస్తాన్కి హక్కు ఉంటుంది. అయితే ఈ యొక్క పశ్చిమ దిక్కున ప్రవహించే నదులపైన వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పైన ఇండియాకు కూడా కొద్దిగా కంట్రోల్ ఉంటుంది, కొద్దిగా లిమిటెడ్ కంట్రోల్, పరిమిత స్థాయిలో మనము వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ పశ్చిమ దిక్కున ప్రవహించే నది జలాలని మనము లిమిటెడ్గా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు వ్యవసాయ అవసరాల కోసం కావచ్చు, వ్యవసాయ అవసరాల కోసం అంటే అగ్రికల్చరల్ యూజ్, డొమెస్టిక్ యూజ్, మన యొక్క సొంత అవసరాల కోసము, కొన్నిసార్లు హైడ్రో పవర్ని ఉత్పత్తి చేయడం కోసం, హైడ్రో పవర్ని జనరేట్ చేయడం కోసం కూడా ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇది మరి ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఎప్పుడు సస్పెండ్ చేశాము? పహల్గామ్ అటాక్ తర్వాత లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పౌరులు మరణించారు, 26 పర్సన్స్, 26 సివిలియన్స్. ఆ తర్వాత మనము ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఏం చేసినాం? సస్పెండ్ చేసినాం, తాత్కాలికంగా దాన్ని నిలిపివేశాం. దాన్ని ఇంగ్లీష్లో అబియన్స్ అంటారు. అబియన్స్. ఇండియా పుట్ ఇండస్ వాటర్ ట్రీటీ ఇన్ అబయన్స్. అబయన్స్ అంటే తాత్కాలిక కాలం పాటు దీన్ని సస్పెండ్ చేయడము, నిలుపుదల చేయడము, దాన్ని అబయన్స్ అంటారు. దాన్ని యాక్చువల్లీ హేగ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వ్యతిరేకిస్తూ ఉంది. బట్ ఎనీవే ఇక్కడ మనకి మెయిన్గా హేగ్ ఆర్బిట్రేషన్ కోర్ట్ అంటే ఎక్కడ ఉంది తెలుసుకోండి. దాని ముఖ్య ఉద్దేశము ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి. నెక్స్ట్ వన్, కామన్ క్రైటీరియా డెవలప్మెంట్ బోర్డుకు భారత్ అధ్యక్షత. కామన్ క్రైటీరియా డెవలప్మెంట్ బోర్డుకు భారత్ అధ్యక్షత. ఇండియా కామన్ క్రైటీరియా డెవలప్మెంట్ బోర్డుకు చైర్మన్ బాధ్యతలు చేపట్టింది, చైర్మన్షిప్ని చేపట్టింది. ఇది 2 years పాటు చైర్మన్గా ఇండియా బాధ్యతలు వహిస్తుంది. ఏప్రిల్ 2026 నుంచి ఏప్రిల్ 2028 అంటే 2 years పాటు చైర్మన్గా బాధ్యతలు వహిస్తుంది. మరి ఎక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారంటే జపాన్లోని టోక్యోలో జరిగిన మీటింగ్లో. ఇక్కడ ఫస్ట్ కామన్ క్రైటీరియా డెవలప్మెంట్ బోర్డు అంటే ఏంటో తెలుసుకోవాలి. జనరల్గా కొన్ని రకాల సంస్థలకి భారతదేశం అధ్యక్ష పదవులు చేపడతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ 2026 సంవత్సరానికి గాను 2026 ఇయర్ గాను బ్రిక్స్కి చైర్మన్గా ఇండియా, రైట్? అట్లా మరి ఇక్కడ కామన్ క్రైటీరియా డెవలప్మెంట్ బోర్డు అంటే ఏంటి అసలు? కామన్ క్రైటీరియా డెవలప్మెంట్ బోర్డు దీని ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్ వివిధ రకాల ఐటీ ప్రోడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోడక్ట్స్. ఆ ఐటీ ప్రోడక్ట్స్కి సంబంధించి సెక్యూరిటీని మనము సెక్యూరిటీకి సంబంధించి సర్టిఫికేషన్ ఇస్తారు, వాటికి క్వాలిటీ స్టాండర్డ్స్ని సెట్ చేస్తారు. వివిధ దేశాలు తయారు చేసే ఐటీ ప్రోడక్ట్స్కి క్వాలిటీ స్టాండర్డ్స్, టెక్నికల్ స్టాండర్డ్స్ని ఎవరు ఇస్తారు? ఎవరు అంటే కామన్ క్రైటీరియా డెవలప్మెంట్ బోర్డు, అంతే. అది తెలుసుకుంటే సరిపోతుంది. సో గ్లోబల్గా తయారు చేసే ఐటీ ప్రోడక్ట్స్కి టెక్నికల్ స్టాండర్డ్స్ని, క్రైటీరియాని ఎవరు సెట్ చేస్తారంటే కామన్ క్రైటీరియా డెవలప్మెంట్ బోర్డు. మరి దీనికి సంబంధించి ఏదైనా ఒప్పందం ఉందా అంటే ఒక ఒప్పందం కూడా ఉంది, ఒక అంతర్జాతీయ ఒప్పందం, కామన్ క్రైటీరియా రికగ్నిషన్ అరేంజ్మెంట్. కామన్ క్రైటీరియా రికగ్నిషన్ అరేంజ్మెంట్ ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ. ఈ ట్రీటీ కిందనే కామన్ క్రైటీరియా డెవలప్మెంట్ బోర్డు పనిచేస్తుంది. మరి ఈ ఒప్పందంలో ఇండియా 2013 నుంచే మెంబరు. ఈ కామన్ క్రైటీరియా రికగ్నిషన్ అరేంజ్మెంట్లో భారతదేశం 2013 నుంచే మెంబర్గా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 2 years పాటు మనం అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నాం. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. మహిళా సాధికారితపై పార్లమెంటరీ కమిటీ 2026-27 ఇయర్కు గాను 2026-27 సంవత్సరానికి గాను మహిళా సాధికారత పైన పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు నియమించారు. ఈ కమిటీకి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ రాజమహేంద్రవరం లోక్సభ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారిని వరుసగా 2వసారి చైర్మన్గా అపాయింట్ చేశారు. పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఈ కమిటీకి చైర్మన్గా వరుసగా 2nd టైం బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి గారిని అపాయింట్ చేశారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. ఇక్కడ ఫస్ట్ ఏంటిది? పార్లమెంటరీ కమిటీస్. ఇది ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఈ మహిళా సాధికారత పైన పార్లమెంటరీ కమిటీ అనేది జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అంటే ఈ పార్లమెంటరీ కమిటీల ముఖ్య ఉద్దేశం ఏంటి? పార్లమెంట్ పనితీరుని మెరుగుపరచాలి, పార్లమెంట్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం, గవర్నమెంట్ ఏదైనా ఒక బిల్ తీసుకొని వచ్చినప్పుడు ఆ బిల్లు పైన ప్రతిపక్ష పార్టీలు కనుక అభ్యంతరం తెలిపితే ఏం చేస్తాయి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ బిల్లుల్ని పార్లమెంటరీ కమిటీలకు పంపిస్తుంది. ఉదాహరణకు 1 నేషన్ 1 ఎలక్షనే తీసుకోండి. ఈ యొక్క
వన్ నేషన్ వన్ ఎలక్షన్, సైమల్టేనియస్ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలకు సంబంధించి చాలా అభ్యంతరాలు వస్తే దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఎందుకు పంపుతారు అంటే వాళ్ళు స్క్రూటినీ చేస్తారు, అసలు ఆ బిల్లులో ఉన్న నిబంధనలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందా అని చెప్పేసి ఫలానా వాటిని తొలగించండి అట్లా. అంటే మానిటరింగ్, స్క్రూటినీ, పార్లమెంట్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఏర్పాటు చేసే కమిటీలు ఇవి, జాయింట్ పార్లమెంటరీ కమిటీస్. జనరల్గా ఇవి శాశ్వత కమిటీలు కావు, ఇవి జస్ట్ ఏదైనా ఒక పర్పస్ కోసం, ఒక ఉద్దేశం కోసం వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత వాటిని ఆటోమేటిక్గా డిజాల్వ్ చేస్తారు. అంటే ఇవి అడ్హాక్ కమిటీస్ అని చెప్పవచ్చు. అడ్హాక్ అంటే టెంపరీ కమిటీస్. జనరల్గా 1 yearకి ఒకసారి వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఇటువంటి కమిటీలని, మహిళా సాధికారత పైన పార్లమెంటరీ కమిటీ అటువంటి వాటిని. సో మరి ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు చైర్పర్సన్గా పురంధేశ్వరి గారిని నియమించారు. మరి ఏం చేస్తుంది మహిళా సాధికారత కమిటీ? పేరులోనే ఉంది, ఉమెన్కి ఎంపవర్మెంట్ కోసము ఏమి యాక్షన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహిళల యొక్క సాధికారత కోసం, ఉమెన్ సేఫ్టీ కోసం నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంది, జాతీయ మహిళా కమిషన్. ఆ జాతీయ మహిళా కమిషన్ తీసుకొని వస్తూ ఉన్న చట్టాలు కావచ్చు, చట్టాలు కాదు కానీ సలహాలు ఏమిస్తూ ఉంది, అటువంటి వాటిని పర్యవేక్షిస్తుంది ఈ కమిటీ. సో ఉమెన్ సేఫ్టీ కోసము, ఉమెన్ వెల్ఫేర్ కోసము మనం ఎటువంటి యాక్షన్స్ తీసుకోవచ్చో సలహాలు, అడ్వైజెస్ ఇచ్చే కమిటీ. గుర్తుపెట్టుకోండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ జనరల్గా ఇవి కేవలం ఇచ్చేవి అడ్వైజెస్, రికమెండరీ, అంటే వీటిని పాటించి తీరాలనేది ఏం లేదు, చట్టబద్ధత ఏమి ఉండదు వీటికి, ఉన్న చెప్తా అంతే, పాటించాలి కదా. సో ఈ పాయింట్లన్నీ మీకు పాలిటీలో చదువుతారండి. యాక్చువల్లీ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అవి ఇచ్చే రికమెండేషన్స్ అన్నీ కూడా నాట్ లీగల్లీ బైండెడ్, జస్ట్ రికమెండరీ, అడ్హాక్ కమిటీస్ ఇవన్నీ కూడా. రైట్. మరి ఇప్పుడు మహిళా సాధికారత పైన 2026-27 సంవత్సరానికి వేసిన కమిటీలో చైర్పర్సన్గా పురంధేశ్వరి గారు. మరి మెంబర్స్ ఎవరు ఉంటారు? లోక్సభ నుంచి ఉంటారు, రాజ్యసభ నుంచి ఉంటారు. లోక్సభ నుంచి 18 మెంబర్స్ ఉన్నారు, లోక్సభ నుంచి 18 మెంబర్స్, రాజ్యసభ నుంచి 10 మెంబర్స్ ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక ఈ యొక్క ఉమెన్ కమిటీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైందంటే 1997లో ఏర్పాటైంది. 1997 ఏప్రిల్ 29న 11వ లోక్సభ అప్పుడు ఏర్పాటైంది అన్న విషయం గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో ఇందులో మెంబర్స్ గుర్తుపెట్టుకోండి, 18 లోక్సభ, 10 రాజ్యసభ. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి చిన్న మరియు మధ్య తరహా సంస్థల నేతృత్వంలోని సెమీకండక్టర్ కేంద్రము. భారతదేశపు మొట్టమొదటి చిన్న మరియు మధ్య తరహా సంస్థల నేతృత్వంలోని సెమీకండక్టర్ ప్లాంట్. ఇండియాస్ ఫస్ట్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లెడ్ సెమీకండక్టర్ ప్లాంట్. ఇండియాస్ ఫస్ట్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లెడ్ సెమీకండక్టర్ ప్లాంట్. ఎక్కడ ఏర్పాటు చేశారు దీన్ని, ఎక్కడ నిర్మించబోతా ఉన్నారు అంటే రాజస్థాన్లోని బివడి అనే ప్రాంతంలో. ఇక్కడ భారతదేశం మొట్టమొదటి చిన్న మరియు మధ్య తరహా సంస్థల నేతృత్వంలోని సెమీకండక్టర్ ప్లాంట్ అంటే తెలుసుకోవాలి. జనరల్గా సెమీకండక్టర్ ప్లాంట్స్ని, సెమీకండక్టర్ కంపెనీలని ఎవరు ఏర్పాటు చేస్తారు? పెద్ద పెద్ద కంపెనీలు, లార్జ్ కంపెనీస్ ఏర్పాటు చేస్తూ ఉంటాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో తొలిసారిగా ఒక ఎస్ఎంఈ కంపెనీ, ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ఉన్నాయి కదా, ఆ ఎంఎస్ఎంఈలో భాగమే ఎస్ఎంఈ కంపెనీలు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉన్న ప్లాంట్ ఇది. మరి ఇక్కడ ఎవరు ఏర్పాటు చేస్తూ ఉన్నారో మనం తెలుసుకోవాలి. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే సహస్రా సెమీకండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సహస్రా సెమీకండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎక్కడ? రాజస్థాన్లోని బివడి. దీన్ని ప్రారంభించారు రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ గారు మరియు ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు. సో మరి ఇది ఏం చేస్తుంది? ఇది ఏటీఎంపీ ప్లాంట్. రాజస్థాన్లోని బివడిలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ఏటీఎంపీ ప్లాంట్. ఏటీఎంపీ అంటే అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ప్లాంట్. మరి ఈ ప్లాంట్ ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్స్ ఉంటాయి కదా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీ చిప్స్, మైక్రో ఎస్డి కార్డ్స్, ఈ సిమ్స్, వీటన్నిటినీ కూడా అసెంబ్లింగ్ చేస్తుంది. అంటే వీటిని కూడా సమకూర్చి వాటిని టెస్ట్ చేసి వాటిని ప్యాకేజింగ్ చేసే ఒక ప్లాంట్. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఒక్కసారిగా క్లారిటీ ఇవ్వాలనుకుంటానండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో క్లియర్గా ఇటువంటి టాపిక్స్ సంబంధించి మనం క్లారిటీ ఇచ్చాం.
ఇంకొకసారి క్లారిటీ ఇస్తాను, నీట్గా నోట్స్ రాసుకోండి. ఇక్కడ జనరల్గా కన్ఫ్యూజ్ అవుతారు ఆస్పిరెంట్స్. ఎందుకు ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే, మీరు ఇక్కడ చూస్తే మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి అఫీషియల్ వెబ్సైట్ 2026 ఏప్రిల్ 16న ఒక ఆర్టికల్ వచ్చింది పిఐబిలో. ఏమన్నాడు, భారతదేశపు మొదటి సెమీకండక్టర్ చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని గుజరాత్లోని ధొలేరా స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉంది. భారతదేశపు మొదటి చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని గుజరాత్లోని ధొలేరాలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం మొదటి సెమీకండక్టర్ ప్లాంట్ని గుజరాత్లోని సనంద్లో లాంచ్ చేశారు, ప్రారంభించారు అని ఉంది. సనంద్ వేరు, ధొలేరా వేరు, రెండు కూడా గుజరాత్లో ఉన్న సిటీలే కానీ వేరు వేరు సిటీలు. మరి ఆస్పిరెంట్స్కి ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కాబట్టి క్లారిటీ ఇస్తాం. ఇక్కడ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో, సెమీకండక్టర్ తయారీలో, సెమీకండక్టర్ చిప్స్ తయారీలో రెండు ప్రాసెస్లు ఉంటాయండి. ఒకటి ఫ్రంట్ ఎండ్, మరొకటి బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ ప్లాంట్స్ని ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ అంటారు. ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ అంటే ఏం చేస్తారు, ఈ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఏం చేస్తారు అంటే, సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేయాలంటే సిలికాన్ వేఫర్స్ అని ఒక రా మెటీరియల్ అవసరం. సిలికాన్ వేఫర్ అని థిన్గా, చాలా థిన్గా ఉంటాయి. ఈ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్, ఫ్రంట్ ఎండ్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లో ఏం చేస్తారంటే ఆ సిలికాన్ వేఫర్స్ నుంచి రా చిప్స్ని తయారు చేస్తారు, రా సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేస్తారు. మరి ఆ రా చిప్స్ని డైరెక్ట్గా మనము మన ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఉపయోగించలేం కదా. ఆ రా చిప్స్ని ఏం చేయాలి, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ని ఉపయోగించి వాటిని కట్ చేయాల్సి ఉంటుంది, కొద్దిగా కట్ చేయాలి, వాటిని అసెంబ్లింగ్ చేయాలి, టెస్ట్ చేయాలి. ఫైనల్గా మన ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఉన్న ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ పైన వాటిని అమర్చాలి, వాటిపైన ఫిక్స్ చేయాలి. అప్పుడే అది మనము వాటిని కంప్లీట్గా ఉపయోగించుకోగలుగుతాం. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్, సెమీకండక్టర్ చిప్ల తయారీ కేంద్రము. బ్యాక్ ఎండ్ అంటే ఏటీఎంపీ ప్లాంట్. ఏటీఎంపీ ప్లాంట్లో ఫైనల్గా మనకి ఇక ప్యాకేజింగు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ పైన వాటిని ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే భారతదేశం మొదటి చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని ధొలేరాలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎవరు ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే టాటా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. టాటా, ఇందాక చెప్పుకున్నాం కదా, టాటా ఎలక్ట్రానిక్స్, టాటా సెమీకండక్టర్ కంపెనీ. ఎవరి సపోర్ట్ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ అంటే తైవాన్కు చెందిన పిఎస్ఎంసి అనే ఒక కంపెనీ. తైవాన్కు చెందిన పవర్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ప్ అనే ఒక కంపెనీ. మరి ఎవరు సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ ఎవరు ఇస్తున్నారంటే నెదర్లాండ్స్కు చెందిన ఏఎస్ఎంఎల్ కంపెనీ. చెప్పానా ఫస్ట్ టాపిక్లో ఏఎస్ఎంఎల్ కంపెనీ గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందామని. సో ఈ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే టాటా ఎలక్ట్రానిక్స్ మరియు తైవాన్కు చెందిన పిఎస్ఎంసి కంపెనీ, నెదర్లాండ్స్కి చెందిన ఏఎస్ఎంఎల్ కంపెనీ టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇదేంటి, భారతదేశం మొదటి సెమీకండక్టర్ ప్లాంట్ సనంద్ అంటే ఇది ఏటీఎంపీ ప్లాంట్. భారతదేశం మొదటి ఏటీఎంపీ సెమీకండక్టర్ ప్లాంట్ ఎక్కడ అంటే సనంద్, గుజరాత్. దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారంటే అమెరికాకు చెందిన మైక్రాన్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ. మైక్రాన్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ. ఇది ఏటీఎంపీ ప్లాంట్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇది క్లారిటీ తెచ్చుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సో ఇప్పుడు రాజస్థాన్లో భివడిలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్, అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టాపిక్ వెళ్ళిపోతుంది. జనాభా పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు. జనాభా పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. పాపులేషన్ని ఇంక్రీజ్ చేయాలి, ఏపీలో పాపులేషన్ అనేది తగ్గిపోతూ ఉంది, పాపులేషన్ డిక్లైన్ అవుతా ఉందని చెప్పేసి పిల్లల్ని కనేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. మరి ఇందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ న్యూ పాపులేషన్ పాలసీని రిలీజ్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం ఆ పాపులేషన్ పాలసీని. మరి ఇందులో భాగంగా ఏపీ చీఫ్ మినిస్టర్ ఏం ప్రకటించారు అంటే తల్లిదండ్రులు ఇద్దరు కాదు, ఇద్దరికంటే ఎక్కువ మందిని కనండి అని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. 3వ చైల్డ్ని కంటే 30,000 రూపాయలు, 4వ చైల్డ్ని కంటే 40,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి చెప్పారు. 3rd చైల్డ్కి 30,000 రూపీస్,
4th చైల్డ్కి 40,000 రూపీస్ ఇస్తామని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఇటువంటి ప్రకటన చేశారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ యొక్క యువజనాభా తగ్గిపోతూ ఉంది, పాపులేషన్ అనేది డిక్లైన్ అవుతూ ఉంది, యువజనాభా తగ్గిపోతూ ఉంది, వృద్ధాప్య రాష్ట్రాల కేటగిరీలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మనం డిస్కస్ చేసుకున్నామండి, టోటల్ ఫర్టిలిటీ రేట్, సంతాన ఉత్పత్తి రేటు అని ఒక టాపిక్ ఉంటుంది. ఈ సంతాన ఉత్పత్తి రేటు ఆంధ్రప్రదేశ్లో 1.6 ఉంది, తెలంగాణలో 1.5 ఉంది. తెలంగాణలో 1.5 ఉంది. అదే నేషనల్ యావరేజ్ తీసుకుంటే, జాతీయ సగటు తీసుకుంటే 1.9 ఉంది. అంటే జాతీయ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంతాన ఉత్పత్తి రేటు తక్కువగా ఉంది. మరి ఏంటి సంతాన ఉత్పత్తి రేటు? సంతాన ఉత్పత్తి రేటు అంటే ఒక మహిళ తన సంతాన ఉత్పత్తి వయస్సులో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో అదే సంతాన ఉత్పత్తి రేటు. ఒక మహిళ తన సంతాన ఉత్పత్తి వయస్సులో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో అదే సంతాన ఉత్పత్తి రేటు. టోటల్ ఫర్టిలిటీ రేట్. Total fertility rate is a rate at which a woman can give born to a children during her reproductive age. A woman during her reproductive age. Total fertility rate is the rate. It is the number of children born to a woman during her reproductive age. అంటే 15 నుంచి 49 ఏళ్ల వయసులో జనరల్గా ఒక మహిళ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో అదే టోటల్ ఫర్టిలిటీ రేటు. మరి ఏపీలో సగటున ఒక మహిళ 1.6 చిల్డ్రన్కి జన్మనిస్తూ ఉంటే తెలంగాణలో 1.5, నేషనల్ యావరేజ్ అయితే 1.9. మరి హయ్యెస్ట్ ఏ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఉంది అంటే బీహార్ 2.8 ఉంది. లోయెస్ట్ ఏది అంటే ఢిల్లీలో 1.2. అత్యధికంగా బీహార్లో ఒక మహిళ సగటున 2.8 చిల్డ్రన్కి జన్మనిస్తూ ఉంటే ఢిల్లీలో సగటున ఒక మహిళ 1.2 చిల్డ్రన్కి జన్మనిస్తూ ఉంది. మరి ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తూ ఉంది? అసలు ప్రాబ్లం ఏంటి? సంతానోత్పత్తి రేటు ఎంత ఉండాలి యాక్చువల్లీ? ఇక్కడ రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ రేట్ ఆర్ రీప్లేస్మెంట్ లెవెల్ అని ఒకటి ఉంటుందండి. రీప్లేస్మెంట్ లెవెల్ అంటే జనాభా స్థిరత్వాన్ని సాధించాలి అంటే భవిష్యత్తు తరాలు, ఇప్పుడున్న జనరేషన్ అంతరించిపోయినా భవిష్యత్ తరం నిలబడాలి అంటే రీప్లేస్మెంట్ లెవెల్ అనేది 2.1 ఉండాలి. 2.1 అంటే ఏంటి? ఇప్పుడు ఇద్దరు ఉంటారు, కపుల్, హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళు పిల్లలకు జన్మనిస్తారు. వాళ్ళు మరణించిన తర్వాత ఇంకో జనరేషన్ కంటిన్యూ కావాలి అంటే ఎంతమంది పిల్లలు ఉండాలి? 2.1. అదేంటి? హస్బెండ్ అండ్ వైఫ్ మరణిస్తే ఇద్దరే మరణిస్తారు కదా, మరో ఇద్దరు ఉంటే చాలు కదా, ఇంకో జనరేషన్ నిలబడుతుంది కదా అని డౌట్ రావచ్చు. 2.1 ఎందుకంటే చెప్పలేం, ఇండియా లాంటి కంట్రీలలో చైల్డ్ మోర్టాలిటీ, శిశు మరణాలు సంభవిస్తూ ఉంటాయి, అలాంటి మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి 2.1 ఉంది అనుకో, ఫర్దర్ జనరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది, ఈవెన్ దో ప్రీవియస్ జనరేషన్ అనేది వెళ్ళిపోయినా కూడా. దాన్నే రీప్లేస్మెంట్ లెవెల్ అంటారు. మరి 2.1 ఉండాలి, కానీ 2.1 లేదు. ఇండియాలో 1.9 ఉంది నేషనల్ యావరేజ్. సో ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా మీకు ఇండియన్ సొసైటీలో వెళ్ళిపోతాయండి. ఇండియన్ సొసైటీలో పాపులేషన్ చదువుతారు మీరు, పాపులేషన్ పిరమిడ్స్, పాపులేషన్ ట్రెండ్స్, పాయింట్లు చాలా వెళ్ళిపోతాయి. సో ఇందాక చెప్పినవన్నీ కూడా ఇక్కడ జస్ట్ ఇంగ్లీష్లో ఉందండి, చెప్పింది కూడా తెలుగులో, ఇది తెలంగాణకు సంబంధించి. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే మనం డిస్కస్ చేసుకున్నాం, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇండియాలో ఎంత ఉంది? 1.9 కదా. ఇది ఏ ఇయర్లో? 2023లో. బట్ ఇది లేటెస్ట్ డేటా, ఇప్పుడు ప్రజెంట్ కూడా 1.9 ఉంది. ఎప్పుడు డిస్కస్ చేసుకున్నాం మనం? లాస్ట్ ఇయర్ మనము శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ డిస్కస్ చేసుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండే, హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక సంస్థ, ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, హోమ్ మినిస్ట్రీ కింద ఉండే ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ లాస్ట్ ఇయర్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ 2023ని విడుదల చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2023లో టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.9 ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఎనఫ్. మరి రూరల్ ఏరియాస్లో ఎంత ఉంది సంతానోత్పత్తి రేటు? రూరల్ ఏరియాస్లో టోటల్ ఫర్టిలిటీ రేటు 2.1 ఉంది. రూరల్ ఏరియాస్లో బాగానే ఉంది. అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి 1.5, చాలా తక్కువ ఉంది, 1.5.
హైయెస్ట్ టోటల్ ఫర్టిలిటీ బీహారు, లోయెస్ట్ టోటల్ ఫర్టిలిటీ ఢిల్లీ. సో ఇవన్నీ కూడా నీట్గా నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ టైం చెప్పినా కదండి, ఇవన్నీ కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ ట్యాగ్డ్ గంగా సాఫ్ట్ షెల్ తాబేలు. భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ ట్యాగ్ చేయబడిన గంగా సాఫ్ట్ షెల్ తాబేలు. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ట్యాగ్డ్ గంగా సాఫ్ట్ షెల్ టర్టిల్. శాటిలైట్ ట్యాగింగ్ చేయబడిన భారతదేశం మొట్టమొదటి గంగా సాఫ్ట్ షెల్ తాబేల్ని అస్సాంలోని కజరంగా నేషనల్ పార్క్ దగ్గరలో ఉన్న బ్రహ్మపుత్ర రివర్లో దీన్ని విడుదల చేశారు. మీరు ఇక్కడ చూస్తే అస్సాంలోని కజరంగా నేషనల్ పార్క్లోని బ్రహ్మపుత్ర రివర్లో ఈ యొక్క శాటిలైట్ ట్యాగ్డ్ గంగా సాఫ్ట్ షెల్ టర్టల్ని రిలీజ్ చేశారు. మరి ఇక్కడ ఫస్ట్ శాటిలైట్ ట్యాగింగ్ ఎందుకు చేస్తారు? శాటిలైట్ ట్యాగింగ్ అంటే మీరు ఇక్కడ చూస్తే దీనికి ఒక ట్రాన్స్మిటర్ని అమర్చారు, రిసీవర్ ఒక చోటు ఉంటుంది. మరి ఎందుకు వీటిని ఇట్లా అమరుస్తారు అంటే, మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో తాబేళ్ల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఎందుకు? తాబేళ్ళు గుడ్లు ఎక్కువగా ఎక్కడ పెడతాయి? శాండ్, ఇసుకలో. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇల్లీగల్ శాండ్ మైనింగ్, అక్రమంగా ఇసుకను తవ్వేయడం వల్ల ఆ గుడ్లు పెట్టే ప్రాంతాలన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. సో వాటి యొక్క మైగ్రేషన్ ఎలా ఉంది, అవి వలసలు ఎట్లా పోతూ ఉన్నాయి, అవి గుడ్లు ఎక్కడ పెడతా ఉన్నాయి, వాటినే నెస్టింగ్ హ్యాబిటాట్స్ అంటారు. దాన్నే నెస్టింగ్ హ్యాబిటాట్స్ అంటారు. నెస్టింగ్ అంటే గుడ్లు పెట్టే ప్రాంతాలు, హ్యాబిటాట్ అంటే ఆవాసము. మరి ఆ నెస్టింగ్ హ్యాబిటాట్స్ ప్యాటర్న్ ఎలా ఉంది, అవి ఎక్కడికి వలసపోతూ ఉన్నాయి, వాటి రూట్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం, మానిటర్ చేయడం కోసం ఈ శాటిలైట్ ట్యాగింగ్ చేస్తారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గ్యాంగెస్ సాఫ్ట్ షెల్ టర్టిల్. మరి దీనికి ఉన్న సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే, శాస్త్రీయ నామము నిల్సోనియా గ్యాంగెటికా. దీన్నే ఇండియన్ సాఫ్ట్ షెల్ టర్టిల్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ సాఫ్ట్ షెల్ టర్టిల్ అంటే దీనిపైన చాలా ఇది సాఫ్ట్గా ఉంటుంది. మరి ఎక్కువగా ఇది ఎక్కడ ఉంటుందంటే మంచినీటిలో ఉంటుంది. ఫ్రెష్ వాటర్ టర్టిల్ అని చెప్పవచ్చు. మంచినీటిలో ఇది ట్రియోనిచిడే అనే ఫ్యామిలీకి చెందినది, ట్రియోనిచిడే అనే కుటుంబానికి చెందినది. ఇది చాలా ఇంపార్టెంట్. రివర్ వాటర్ని క్లీన్ చేస్తుంది, నదీ జలాల్ని శుభ్రం చేస్తుంది. ఎందుకంటే ఆ రివర్ వాటర్లో ఉన్న చనిపోయిన ఆర్గానిక్ మ్యాటర్, చనిపోయిన జీవులని ఇది తిని బతుకుతుంది. రివర్ వాటర్లో ఉన్న డెడ్ ఆర్గానిక్ మ్యాటర్, డెడ్ యానిమల్ మ్యాటర్ని ఇది కన్జ్యూమ్ చేస్తుంది. తద్వారా రివర్ వాటర్ని క్లీన్ చేస్తుంది. మరి ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. టర్టల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ రిడ్లీ టర్టల్ ఉంది, ఆలివ్ రిడ్లీ టర్టల్ కూడా. మరి ఇప్పుడు ఈ గ్యాంగెస్ సాఫ్ట్ షెల్ టర్టల్ విషయానికి వస్తే దీని IUCN స్థితి ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN స్థితి ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ని ఎవరు అమలు చేశారు? ఈ గాంగెస్ సాఫ్ట్ షెల్ శాటిలైట్ ట్యాగింగ్ ప్రాజెక్ట్ని ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేశారంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కింద ఉండే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. మరియు అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు నేషనల్ జియోగ్రాఫికల్ సొసైటీ. సో మరి ఇక్కడ గాంగెస్ సాఫ్ట్ షెల్ టర్టిల్ IUCN స్థితి ఎండేంజర్డ్. మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏ షెడ్యూల్? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణాలను సంరక్షించే చట్టం 1972 కింద షెడ్యూల్ 1 అంటే దాని అర్థము దీనికి రక్షణ ఎక్కువ. దీన్ని కనుక మనము ఇల్లీగల్గా రవాణా చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా శిక్ష పడుతుంది. అలానే సైట్స్ ఒప్పందం ఉంది కదా, సైట్స్లో అపెండిక్స్ 1లో ఉంటుంది. సైట్స్ కన్వెన్షన్ ఉంది కదా, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్లో అపెండిక్స్ 1 జాబితా. ఈ సైట్స్ ఒప్పందం ఏంటి? దీన్నే వాషింగ్టన్ కన్వెన్షన్ అంటారు. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో మీరు చదువుతారు. రేపొద్దున్న SMT గ్రూప్ 2 ఉంది, AP గ్రూప్ 2 75 మార్కులకి ఇవే చదువుతారు మీరు అన్నీ. సైట్స్ ఒప్పందము, దీన్నే వాషింగ్టన్ కన్వెన్షన్ అంటారు. వాషింగ్టన్ ఒప్పందము ఏం చెప్తుంది? సైట్స్ ఏం చెప్తుంది? అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పక్షుల్ని కావచ్చు, జంతువుల్ని కావచ్చు, ప్లాంట్స్ని, అటువంటి వాటిని అక్రమంగా వేరే దేశాలకి, వేరే ప్రాంతాలకి తరలించకూడదు, దిగుమతి చేసుకోరాదు. ఇట్ ప్రివెంట్స్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ యానిమల్స్, ఎండేంజర్డ్ ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా అంటే వృక్షజాతి, ఫానా అంటే యానిమల్ జాతి. మనం చూస్తూ ఉంటాం కొన్ని రకాల జీవుల్ని అక్రమంగా తరలించి వాటిని అమ్ముకుంటుంటారు. దాన్ని నివారిస్తుంది సైట్స్ కన్వెన్షన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గాంగెస్ సాఫ్ట్ షెల్ IUCN స్థితి ఎండేంజర్డ్.
మరి ఇక్కడ ఆలివ్ రిడ్లీ గురించి కూడా ఒక 2 పాయింట్లు తెలుసుకుందామండి. ఆలివ్ రిడ్లీ అయ్యూసిన స్థితి ఏంటిది? వల్నరబుల్, అంటే దుర్బలమైన స్థితిలో ఉంది. ఇది రాసుకోండి, రేపు పొద్దున మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. యూకేలో భారత హై కమిషనర్గా పెరియసామి కుమారన్. యూకేలో భారత హై కమిషనర్గా పెరియసామి కుమారన్. యూకేకి ఇండియాస్ హై కమిషనర్గా పెరియస్వామి కుమారన్ గారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. అంటే ఒక డిప్లొమాట్, ఒక అంబాసిడర్. ఈయన 1992 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. 1992 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. ఈయన ఇప్పుడు పదవీ బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ వన్, ఫీఫా ప్రపంచ కప్ గీతం విడుదల. ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్కి సంబంధించి అఫీషియల్ సాంగ్ని రిలీజ్ చేశారండి. అఫీషియల్ సాంగ్. మరి ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతోంది? నెక్స్ట్ మంత్ 3 కంట్రీస్లో జరగబోతోంది. అమెరికా, కెనడా, మెక్సికోలో. మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. మరి ఇప్పుడు అఫీషియల్ సాంగ్ డై డై అనే పేరుతో స్టార్ట్ అవుతుంది. డై డై అంటూ స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్. దానికి స్టార్టింగ్ ఏంటి అంటే డై డై అంటూ ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా అడగొచ్చు. మరి ఈ సాంగ్ని ఎవరు పాడారు అంటే కొలంబియన్ పాప్ సింగర్ షకీరా, నైజీరియా కంట్రీకి చెందిన సింగర్ బుర్నా బాయ్ కలిసి పాడారు. మరి ఇక్కడ ఒక్కసారి ఫుట్బాల్ వరల్డ్ కప్ గురించి తెలుసుకుంటే ఎక్కడ జరగబోతుంది? కెనడా, మెక్సికో, అమెరికా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నెక్స్ట్ మంత్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు. ఇందులో 48 టీమ్స్ పాల్గొంటా ఉన్నాయి. 48 దేశాలు, 16 సిటీలలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సో ఎలాగో ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత లేదంటే ఎండ్ అయిన తర్వాత మనం డీటెయిల్గా తెలుసుకుంటామండి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అంతర్జాతీయ పెద్ద పిల్లల కూటమి. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీని హెడ్ క్వార్టర్స్ సెక్రటరేట్ ఎక్కడ? ట్రై చేయండి. నిన్న అడిగిన క్వశ్చన్, కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్కి వాటిని ప్రోత్సహించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత బడ్జెట్ని కేటాయించిందంటే 37,500 crore, 37,500 కోట్లు కేటాయించింది. మరి ఇక్కడ కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి? బొగ్గు వాయువీకరణ. కోల్ని సిన్ గ్యాస్గా కన్వర్ట్ చేస్తారు. సింథటిక్ గ్యాస్, సిన్ గ్యాస్ లేదా సింథటిక్ గ్యాస్గా ఉత్పత్తి చేస్తారు, కన్వర్ట్ చేస్తారు. మరి ఇది చాలా పర్యావరణానికి కూడా చాలా అనుకూలమైనది, పర్యావరణానికి కూడా చాలా మంచిది, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా కోల్ని పూర్తి స్థాయిలో మండించారు, కోల్ని బర్న్ చేయరు. ఆక్సిజన్ని, స్టీమ్ని ఉపయోగించి, ఆక్సిజన్ని, ఆవిరిని ఉపయోగించి హై టెంపరేచర్, హై ప్రెషర్ వద్ద, అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక పీడనము, హై టెంపరేచర్, హై ప్రెషర్ వద్ద సిన్ గ్యాస్ని ఉత్పత్తి చేస్తారు. ఈ సిన్ గ్యాస్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే యూరియా, అమ్మోనియా లాంటి ఎరువులను తయారు చేయాలన్నా, ఈవెన్ ఎలక్ట్రిసిటీని తయారు చేయాలన్నా, హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్నా, మిథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్నా ఈ సిన్ గ్యాస్ని ఉపయోగిస్తారు. సో సిన్ గ్యాస్ని మనం ఉత్పత్తి చేయడం ద్వారా యూరియాని, హైడ్రోజన్ ఇంధనాన్ని, మిథనాల్ని ప్రొడ్యూస్ చేయవచ్చు. తద్వారా మనము ఫారిన్ కంట్రీస్ నుంచి ఈ యొక్క యూరియా లేదంటే మిథనాలు ఇటువంటి వాటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, దిగుమతి భారం తగ్గుతుంది. మరి ఇక్కడ మీరు చూస్తే సిన్ గ్యాస్లో ఏముంటాయో కూడా తెలుసుకోవాలండి. సిన్ గ్యాస్లో ఏం గ్యాసులు ఉంటాయో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అడుగుతాడు, 2017లో జరిగిన ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ 1లో సిన్ గ్యాస్ అంటే ఏంటి అన్నాడు డైరెక్ట్గా. సిన్ గ్యాస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్. ఆప్షన్ 1 ఆన్సర్. ఈ సిన్ గ్యాస్లో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజను, నైట్రోజన్ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజను, నైట్రోజను, కొద్దిగా మీథేన్ కూడా ఉంటుందండి. యాక్చువల్లీ మీథేన్ కూడా కొద్దిగా ఉంటుంది, బట్ మెయిన్గా అయితే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్, ఇవి మెయిన్గా ఉంటాయి. సో ఇట్లా అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నెదర్లాండ్స్ పర్యటన, 17 అగ్రిమెంట్లు కుదిరాయి. 11వ శతాబ్దపు చోళుల రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి ఇచ్చిన నెదర్లాండ్స్. హేగ్ ఆర్బిట్రేషన్ను తిరస్కరించిన భారత్. సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని స్పష్టీకరణ. కామన్ క్రైటీరియా డెవలప్మెంట్ బోర్డుకు భారత్ అధ్యక్షత, 2 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిని చేపడుతుంది. మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ 2026-27 చైర్పర్సన్గా దగ్గుబాటి పురంధేశ్వరి గారు తిరిగి ఎన్నిక. భారతదేశం మొట్టమొదటి చిన్న మరియు మధ్యతరహా సంస్థల
నేతృత్వంలోని సెమీకండక్టర్ ప్లాంట్ భివడి రాజస్థాన్. జనాభా పెంపుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు. భారతదేశం మొట్టమొదటి శాటిలైట్ ట్యాగ్డ్ గంగా సాఫ్ట్ షెల్ తాబేలు. యూకేలో భారత హై కమిషనర్గా పెరియసామి కుమారన్. ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 అఫీషియల్ సాంగ్ రిలీజ్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.